హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బైట్స్లో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అదేంటో తెలుసుకోబోయే ముందు ఈ ప్రకృతి మనకి ఎన్నో అందాలను ఇచ్చింది. అందులో కొన్ని అందాలని మా గార్డెన్ ఇలా స్టోర్ చేసుకున్నాం. అవి మీతో షేర్ చేసుకోవాలని ఇలా చూపించేస్తున్నాం. చక్కగా పూలతో ఇలా రకరకాల చెట్లతో అయితే మేము పెంచుకుంటున్నాం. చూసారా ఎంత చక్కగా ఉందో కదండి. ఇవి చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే సరే, ఇప్పుడు మనం ఏ రెసిపీ చేయబోతున్నామంటే గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి దీనికి మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కొక్కరి గిన్నె పెట్టుకొని బెల్లం పొడిని తీసుకొని ఆ ఒక్కొక్క గిన్నెలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే మనం బెల్లం పొడిని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి తీగ పాకం రావాల్సిన అలా ఏం లేదండి. బెల్లం కరిగితే చాలు, అంతే. ఇంకొంచెం కరిగితే చాలండి. చూసారా, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎందుకబ్బా అనుకుంటున్నారా? స్వీట్ అంటేనే నెయ్యి కదండి. అవి ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పును వేసి చక్కగా రంగు మారేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా రంగు మారిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లోనే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని చక్కగా రంగు మారేదాకా వేయించుకోవాలి. చూస్తూ ఉంటే నెయ్యి సరిపోలేదు అనిపించింది, అందుకే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది కూడా చక్కగా మొత్తం కలిసిపోయి రంగు మారేదాకా వేయించుకోవాలి. అప్పుడు ఇలా పూసగా వస్తుందన్నమాట. చూసారా ఎంత చక్కగా రంగు మారిపోయి ఇలా వచ్చిందో. ఇప్పుడు అందులో ముందుగా కరగబెట్టుకొని ఉంచుకున్న బెల్లం నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా మొత్తం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలకే ఇలా చక్కగా ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు ఇందులో ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా వేయించుకొని ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే గోధుమ పిండి హల్వా రెడీ. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఇలా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.